హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ బుడమకాయ పప్పు వండబోతున్నాను. చాలా బాగుంటుంది. దీనివల్ల మనిషికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. దీన్ని కొందరు బుడమకాయ అంటారు, దోసకాయ అంటారు. దీన్ని ఎలా వండాలో చేసి చూపిస్తాను, చూడండి. మీరు కూడా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ముందుగా నూనె పోసుకోవాలి. నూనె గరమైనాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. మిరపకాయలు కట్ చేసుకున్న దోసకాయలు వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. 5 నిమిషాల పాటు సన్నని మంట మీద మంచిగా వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న పప్పును కూడా ఇందులో వేసుకోవాలి. సరిపడా కారం వేసుకోవాలి. సరిపడా నీళ్ళు పోసుకొని పప్పు ఉడికేంత వరకు సన్నని మంట మీద ఉడికించుకోవాలి. చివరిగా ధనియాల పొడి కొత్తిమీరాకు వేసుకుంటే ఎంతో రుచికరమైన దోసకాయ పప్పు, బుడమకాయ పప్పు రెడీ అయిపోయింది.